మత్తుకు బానిసలైన విద్యార్థులు బనికి సాహెబ్ సెంటర్ నుండి పంబలేరు పోవు దారిలో బైక్ పై నుండి కింద పడిపోగా జాలిపడి జర్నలిస్టు పైకి లేపగా సహాయం చేసిన అతనిపై దారుణంగా దాడికి దిగిన పోకిరి విద్యార్థులను కఠినంగా శిక్షించాలని, బాధితుడికి తగిన న్యాయం చేయాలని దాడిని ఖండిస్తూ గూడూరు టవర్ క్లాక్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన వ్యక్తం చేసిన విలేకరులు మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల పోలీసు వారు చిన్నచూపు చూస్తున్నారని, నిందితులపై పెట్టి కేసులు నమోదు చేసి గూడూరు 1వ పట్టణ సిఐ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులకు కనీస ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేశారు. फोटो दीडा పోలీసు వ్యవస్థకు అధికార వ్యవస్థకు జర్నలిజం మధ్య సమన్వయం లోపించింది. కారణం ఏందనేది మాకైతే అవగతం కావడం లేదు. కానీ గూడూరులో జర్నలిజం పట్ల అన్ని వ్యవస్థల్లోనూ ఒక నిర్లక్ష్య ధోరణి అనేది కనిపిస్తూ ఉంది. నిన్న 15వ తేదీ జరిగినటువంటి కారణాన్ని కూడా మీకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. గూడూరులో ఆకతాయిల్ని అరికట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక జర్నలిస్టు తాగి మద్యం మత్తులో పడిపోయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్ని బైక్ లేపే క్రమంలో వారు ఆ జర్నలిస్టు పైన దాడి చేసి గాయపరిచి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు సోషల్ మీడియాలో వచ్చే వరకు కూడా ఆ సంఘటనపై చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత కూడా వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కలిసినటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇలాంటి వైఖరి జర్నలిస్టుల పట్ల పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. అసలు గూడూరులో జర్నలిజానికి, పొలిటికల్ వ్యవస్థకు, పోలీసు వ్యవస్థకు, అధికార వ్యవస్థకు ఎందుకు సమన్వయం లోపించిందో, కారణం ఏందో ప్రజలకి అర్థం కావాల్సి ఉంది. ఈ యొక్క కేసులో బాధితుడైనటువంటి సలీము సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదు. అదే క్రమంలో ఈ కేసు విషయంలో న్యాయం చేయమని చెప్పి వెళ్ళేటువంటి జర్నలిస్టు ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా సమాధానం, వ్యంగ్యంగా సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది జర్నలిజం పట్ల ఎంతవరకు మీరు ప్రదర్శిస్తున్నటువంటి గౌరవప్రదమైన ప్రవృత్తి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నాడో సలీంకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా కఠినమైన సెక్షన్లు వారిపైన నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి ఆకతాయిలు, మద్యం మత్తులో, గంజాయి మత్తులో దాడులు చేసినటువంటి వారు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఏదో నామమాత్రంగా, తూతుమంత్రంగా జర్నలిస్టుల్ని రోడ్డెక్కకుండా చేసే విధంగా ఉందే గానీ బాధితుడికి పూర్తిగా న్యాయం చేసేటట్టుగా లేదు. ఈ కేసులో పునర్విచారణ జరిపి సమగ్రంగా విచారించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైనా పోలీసులు కొంత మేలుకొలుపుతో వ్యవహరించి గూడూరు పట్టణంలో ఆకతాయి యువకులు గంజాయి మత్తులో, మద్యం మత్తులో రాత్రులు ఊరి మీద తిరిగి ఎవరి మీద పడితే వారి మీద దాడి చేయకుండా కొంత పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయంలో న్యాయం జరగకుంటే ఇదే విధంగా జర్నలిస్టుల ఐక్యతను చాటి మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 3 రోజుల క్రితం గూడూరు సాధుపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద
ఒక ఆకతాయిలు ముగ్గురు మద్యం సేవించి వెళ్లే మార్గంలో బైక్ జారి పడినందుకు మా జర్నలిస్టు సలీం అనే వ్యక్తి వారిని లేపినందుకు వాళ్ళు మద్యం మత్తులో గంజాయి సేవించి అతనిపై దాడి చేశారు. దీనిపైన మా మిత్రుడు సలీం అయినటువంటి అబ్బాయి పుట్టపట్టణ పోలీస్ స్టేషన్కి గత 3 రోజుల క్రితమే వెళ్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిన్న అందరం జర్నలిస్టులు కలిసి నిన్న సాయంత్రం ఎక్కువగా మాట్లాడితే అప్పుడు నేను కేసు కట్టాను, సెక్షన్లు అయి పెట్టానని సిఐ గారు చెప్తున్నారు. నిన్న సిఐ గారు సార్ కింద పడిన వారిని లేపిన దానికి ఎందుకు సార్ ఈ విధంగా కొట్టారు, సాటి జర్నలిస్టు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము వాళ్ళకి తగిన శిక్ష ఉంది, ఇంత జరిమానా ఉంది సార్ అని నేను మాట్లాడితే సార్ చాలా వ్యంగ్యంగా వాళ్ళు జర్నలిస్ట్ అని తెలియదు కదా వాళ్ళకి అని అంటాడు సారు. అదేవిధంగా పోలీసులు పఫ్టీలో ఉంటారు, ఎస్పీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, దాని తర్వాత ఐడి పార్టీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు. వీళ్ళు పోలీసులు అని తెలియదు. కానీ ఆత్మకూరు దగ్గర ఒక సంఘటన జరిగితే వారిని మాత్రం కఠినంగా శిక్షించి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే పోలీసులకు ఒక న్యాయం, ప్రెస్ వాళ్ళకి ఒక న్యాయమా? దీన్ని దయచేసి సిఐ గారు దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాం. నిర్వహించినందుకు ప్రతి ఒక్క జర్నలిస్ట్కి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే గూడూరులో ఆకతాయిలు ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ సలీంపై దాడి చేస్తే దాన్ని పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారు. కాబట్టి అందుకు ఈ నిరసనను తెలియజేశాము. ఈ నిరసన తెలియజేస్తున్నప్పుడు రూరల్ ఎస్ఐ గారు హామీ ఇచ్చారు. రూరల్ సిఐ గారు ఈ కేసుని పునర్విచారణ చేస్తారని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. కానీ ఆ పునర్విచారణ జరగకుంటే తిరిగి ఇలాంటి ఆందోళనలు కొనసాగిస్తామని తెలియజేస్తాం. జరిగిన దాడి చాలా దుర్ఘటనగా పరిగణిస్తున్నాము. మాకు న్యాయం చేసే వరకు మీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముగ్గురు విద్యార్థులు మద్యం సేవించి సాధుపేట వైపు వస్తుండగా బైక్లో నుండి పడిపోయారు. అక్కడే ఉన్నటువంటి మా జర్నలిస్టు సలీం మానవత దృక్పథంతో లేపిన పిదప వెంటనే మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువకులు వెంటనే వచ్చి సలీంని, పక్కనే ఉన్నటువంటి సర్ఫరాజును ఇద్దరిని కూడా తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇటుగుత్తులతో ఇష్టారాజ్యంగా బెదిరించి చంపేస్తామంటూ వాళ్ళని కొట్టడం జరిగింది.